నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్కు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో 10వ తేదీన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సిరిసిల్ల పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ యగుమామిడి వెంకటరమణారెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 నుండి కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన వ్యక్తి బోయిన్పల్లి వినోద్ కుమార్ అని, వారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం కరీంనగర్ ప్రజానికానికి ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్, సీనియర్ నాయకులు పడగల రాజు, జాగృతి అధ్యక్షులు మండల కందుకూరి రమాగౌడ్, జంగాపల్లి భిక్షపతి, తౌటు శివ, బాలయ్య, రాజు, తోకల మహేష్, తక్కల నరేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు తంగలపల్లి మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి గడప గడపకు తిరగడం జరిగింది. ముఖ్యంగా రేపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్లాకు రోడ్ షో మరియు బహిరంగ సభకు ఇచ్చేస్తున్న సందర్భంగా భారీగా తరలి రావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి మహిళా సోదరిమణులను అందరినీ కలిసి రేపు జనాన్ని భారీగా తరలించే ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నిక ఒక అభివృద్ధికి మరియు అబద్ధాలకు జరుగుతున్నటువంటి ఎన్నికగా భావించవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు 2 పర్యాయాలు ఎంపీగా ఉండి మన ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఈరోజు రైల్వే లైన్ ఏదైతే ఉందో కొత్తపల్లి నుండి మనోహరాబాద్ వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ ఈరోజు సిద్దిపేటకు వచ్చింది. రానున్న రోజుల్లో మన తంగలపల్లి నుండి కరీంనగర్ వరకు కూడా మరి వెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా జాతీయ రహదారుల విషయంలో ఏంటి ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తానని చెప్పి కూడా మన వినోద్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది. ఇంకా మన ప్రస్తుత ఎంపీ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కులాల పేర మతాల పేర ఈరోజు రెచ్చగొట్టే ఏర్పాట్లతో ఇలా గెలుస్తానని అనుకుంటుండ్రు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి. ఈనాడు తెలంగాణ సాధనలో వినోద్ కుమార్ గారు వెంబడి ఉండి ఈరోజు 32 పార్టీలకు కానీ ఢిల్లీలో 32 పార్టీలకు 28 పార్టీలకు సంతకాలు తీసి తెలంగాణ సాధన కోసం తను నిర్విరామంగా కృషి చేసినటువంటి వ్యక్తి వినోద్ కుమార్ గారు. ముఖ్యంగా కేసీఆర్ రాముడైతే కేసీఆర్ వెనుక లక్ష్మణులాగా ఢిల్లీలో లాబింగ్ చేసి ఒక మహా మేధావి ఈ తెలంగాణ సాధనలో 2001 నుండి ఇప్పటి వరకు కూడా ఆయన వెంట ఉండి ఇలా తెలంగాణ సాధించడం అంటే మన పార్లమెంట్లో గలమెప్పించిన వినోద్ కుమార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం భారీగా మెజార్టీ ఇచ్చి వినోద్ కుమార్ని కానీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై జై సాధించిన మహా వ్యక్తి మరి గౌరవనీయులు కేసీఆర్ గారు రేపు సిరిసిల్లకు వస్తూ ఉన్నాడు పోరుబాట కార్యక్రమంకు. మరి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ గారు వస్తారు కాబట్టి మరి తప్పకుండా తంగలపల్లి ప్రజలు, తంగలపల్లి మండలంలో ఉన్న మరి రైతులు, రైతు కూలీలు, బీడీ కార్మికులు, మరి అన్ని వర్గాల ప్రజలు, యువత, మహిళలు కదిలి రావాలని మేము మరి జాగృతి పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి కోరుతా ఉన్నాం. మరి తెలంగాణ 10 సంవత్సరాలు మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మరి చాలా ముందుకు తీసుకుపోతున్న తరుణంలో మరి ఒక 2 ఓట్ల తేడాతోటి మరి ప్రభుత్వం పోయినప్పటికీ మరి ఆయన ఒక కాలు ప్రమాదం జరిగి అట్లా ఉన్న మరి కుంటుకుంటైనా మరి తెలంగాణ ప్రజల యొక్క హక్కులు పోతూ ఉన్నాయి. మరి ఎర్ర టెండలో పోయిన సంవత్సరము మరి నీళ్లుంటే ఈ సంవత్సరము మరి కాంగ్రెస్ వచ్చి కరువు తీసుకొచ్చి మరి నీళ్లు లేవు, తర్వాత కరెంటు లేదు, మరి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రజల కోసము మరి రైతుల కోసము ఆయన ఎర్ర టెండలో లెక్క చేయకుండా గత నెల రోజుల నుంచి మరి పోరుబాటులో భాగంగా మరి తిరుగుతూ ఉన్నాడు. మరి అందుకోసము ప్రజలందరూ మరి పార్లమెంటు అభ్యర్థి అయిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ గారికి ఓట్లేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము తంగలపల్లి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తంగలపల్లి గ్రామంలోని మండల కేంద్రంలోని ఇంటింటికి బొట్టు పెట్టి మరి రేపు గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రోడ్ షో 4 గంటలకు ఉన్న సందర్భంగా మరి ఈరోజు తంగలపల్లి గ్రామంలోని మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం, మా మహిళా కుటుంబ సభ్యులం
మరి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఆహ్వానించడం జరిగింది. మరి ఏదైతే రేపు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర బాపు కేసీఆర్ గారి ప్రసంగాన్ని మనమందరం కారు గుర్తుకు ఓటేయడానికి మరి ఒక తీపి కబుర్లు మరి ఎన్నో తీపి కబుర్లు ప్రసంగించడానికి రాబోతురు కాబట్టి మన తంగలపల్లి గ్రామం నుండి మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి మరి తరలి వెళ్ళి ఆ రోడ్ షోను విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఎందుకంటే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి వినోద్ కుమార్ గారు మరి ఇదివరకు ఎంపీగా ఉన్నప్పుడు మరి ఎన్నో నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రంలోని మన కరీంనగర్ జిల్లాను ఒక స్మార్ట్ సిటీగా చేసింది వినోద్ కుమార్ గారు. మరి జాతీయ రహదారులను తీసుకొచ్చిర్రు. మరి అదేవిధంగా మనకు రైల్వే మార్గాన్ని తీసుకొచ్చిన ఎంపీ వినోద్ కుమార్ గారు. మరి అదే స్ఫూర్తితోని ఇంకా మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావాలంటే మన పార్లమెంటులో గలమెత్తాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మన కరీంనగర్ గడ్డ మీద గులాబ్ జెండా ఎగరేయాలి. మరి భారీ మెజార్టీతోని గెలిపించుకొని పార్లమెంటుకి పంపాలి. మరి కేసీఆర్ గారికి ఒక కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి ప్రతి ఒక్కరికి సబ్బండ వర్గాల సంక్షేమే ధ్యేయంగా ముందుకెళ్ళిన మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు. మరి అటువంటి ముఖ్యమంత్రి వస్తుర్రంటే ఆ రోడ్ షోను విజయవంతం చేయవలసిన బాధ్యత మనపైన ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ మరి ఒక సైనికుల కదిలి మరి ఆ రోడ్ షోను మరి ఆ ప్రసంగించే మాటలు విని మనమందరం మళ్ళీ తిరిగి సాయంత్రం మన ఇళ్ళకు రావాల్సిందిగా కోరుకుంటూ అందులోని ప్రజాప్రతినిధులు మరియు మహిళలు యూత్ ప్రతి ఒక్కరూ మరి తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 4 గంటలకు మన గౌరవ మాజీ సీఎం గారు మన సిరిసిల్లకు రానున్నారు. మనకు ఈ నెల 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం 4 గంటలకు రానున్నారు. వారి కార్యక్రమానికి అందరు పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు మన 13న జరిగే ఎంపీ ఎలక్షన్లో మన బోయినపల్లి వినోద్ కుమార్ గారు నిలబడడం జరిగింది. వారు విద్యావంతులు, న్యాయవాది, ఎంతో తెలివిగల వ్యక్తి. వారు ఇదివరకు ఎంపీగా కూడా మనకు పనిచేసి మన రాష్ట్రానికి ఎన్నో నిధులు తేవడం జరిగింది. కాబట్టి ప్రజలారా ఇది గమనించి మీరందరూ మన కారు గుర్తుపైన ఓటు వేసి మన వినోద్ కుమార్ గారిని ఎంతో మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. రేపు 4 గంటలకు మీరందరూ మన మాజీ ముఖ్యమంత్రి గారి ప్రసంగం విని మీరందరూ కారు గుర్తుపైన ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను.